దేవుని కాలమానములు, గాడ్స్ క్యాలెండర్. దేవుని కాలమానం. దేవుడు నిత్యుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగినటువంటి వాడు. కానీ దేవుడు మనల్ని దాసులని పిలువక స్నేహితులు అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. దాసులకు స్నేహితునికున్న తేడా ఏంటి? దాసుడు అన్ని ఎరిగిన వాడు కాదు, స్నేహితుడైతే అన్ని ఎరిగిన వాడు. ఒక తల్లి ఒక స్నేహితుని దగ్గరికి వచ్చి, అయ్యా మా బాబు ఎక్కడున్నాడా అని అడిగింది. ఎవరు? తల్లే వచ్చి తన కుమారుని స్నేహితుని అడిగింది. ఏమని? మా బాబు ఎక్కడున్నాడు అని. అంటే తన కొడుకు తను ఎక్కడున్నాడు కూడా తనకే తెలియదు, కానీ ఎవరు తెలుసు? ఫ్రెండ్కి తెలుసు. దేవుడు మనల్ని స్నేహితులుగా ఉండాలని ఆయనకి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 15 మనందరికి తెలుసు. అది కారణం ఏంటంటే అన్నిటినీ తన ప్రణాళికలు, తన పనులు మనతో పంచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తును ఎరగటం మనకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను నా మిగిలిన జీవితంలో ఎక్కడుండబోతున్నాను అనేది ఎరగటం చాలా ఆసక్తికరంగానే ఉండొచ్చు. ప్రారంభంగా కొన్ని మాటలకి నేను జ్ఞాపం చేయాలి. ఎందుకు భవిష్యత్తును గురించి, ఎందుకు భవిష్యత్తును గురించి, లేకపోతే ప్రవచనాల గురించి మనం ఎరగాలి? ఎందుకు మనం నేర్చుకోవాలి? బైబిల్ గ్రంథంలో ఈ ప్రవచనాత్మకమైన సత్యాలు, ఈ 2 దినాల ప్రత్యేకమైన ఒక అంశాన్ని జ్ఞాపం చేయబోతున్నాను. క్రీస్తు 1000 ఏండ్ల పాలన. క్రీస్తు 1000 ఏండ్ల పాలన. దాని గురించిన అంశానికి ముందు ఈ ఉదయకాలం ఇది ఫౌండేషనల్ కోర్స్. అంటే దేవుని కాలమానములు అనేది మనం అర్థం చేసుకుంటే తప్ప తర్వాత అంశంలోకి మనం వెళ్ళడానికి సాధ్యం కాదు. మరి ఎందుకు భవిష్యత్తును గురించి లేకపోతే ప్రవచనాల గురించి ఎందుకు మనం నేర్చుకోవాలి? కొన్ని మాటలు జ్ఞాపం చేసి అసలు అంశంలోకి మనం త్వరగా వెళ్ళిపోదాం. ప్రవచనాల గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని అంటే, ఒకటి, బైబిల్ అంతటా కూడా 27% ప్రవచనాల గురించిన విషయాలు రాయబడ్డాయి. బైబిల్ అంతా కూడా 27% ప్రవచనాల గురించి, భవిష్యత్తుల గురించి రాయబడింది. 27%. బైబిల్లో ఒక్క వచనం ఉంటేనే ప్రాముఖ్యం. అదే 27% ఉందంటే, ప్రవచనాల గురించి, భవిష్యత్తుల గురించి ఉందంటే ఇంకెంత ప్రాముఖ్యమో మనం ఎరగాలి. బైబిల్లో సుమారు చెప్పాలంటే, మీకోసం చెప్తున్నాను, 31,124 వచనాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని వచనాలు ఉన్నాయి? ఎందుకు చెప్పానంటే ఏదో తెలుసుకొచ్చి మీకు ఏదో జ్ఞాపం చేయడం కాదు. 31,124 వచనాల్లో 8,352 వచనాలు ప్రవచనానికి సంబంధించిన వచనాలే. అందుకే 27% బైబిల్ అంతా కూడా భవిష్యత్తును గురించిన, ప్రవచనాల గురించినటువంటి అంశాలు. అందుకే దీన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది. రెండవది, ఇంకొక విషయం ఏంటంటే, ప్రవచన వాక్యాలు దైవగ్రంథంలో ఉంది. ప్రవచన వాక్యాలు ధ్యానించువాడు ఎవరంట? ప్రకటన గ్రంథం 1:1-2 వచనాలు. వాటిని చదువువాడును, వాటిని ధ్యానించువాడును, వాటిని గైగొనువాడును ధన్యుడు అన్నాడు. అంటే ప్రవచనాత్మక విషయాలు మనము చదవటమే ఆశీర్వాదం అంట. అసలు వాటిని ధ్యానించడమే ఆశీర్వాదం, వాటిని గైగొనడం ఇంకెంత ఆశీర్వాదం. అందుకే ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే 7 సార్లు ధన్యులు 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 ఉంది. ప్రకటన గ్రంథంలో 7 సార్లు ధన్యతలో మొట్టమొదటి ధన్యత ఏంటంటే ప్రవచన వాక్యాలు చదువువాడే ధన్యుడు. అంటే మనం దీని మీద అధ్యయనం చేయటం మనకేం కలుగుతుంది? ధన్యత, ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యాన్ని మనం వినటం చాలా ప్రాముఖ్యం. వినుటయే దీన్ని దీవెన. దేవుని వాక్యాన్ని వినటమే చాలా ప్రాముఖ్యమైనది. మరొక సంగతి, మూడో సంగతి ఏంటంటే, ఈ ప్రవచనాత్మకమైన విషయాల గురించి మనం ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అని అంటే, జాగ్రత్తగా ఉండండి. ప్రవచన భవిష్యత్తు వాక్యాలు సంపూర్ణ బైబిల్ను గ్రహించడానికి సహాయపడతాయి. సంపూర్ణమైన బైబిల్ గ్రహించడానికి సహాయపడతాయి. అందుకనే ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, హోల్ బైబిల్ మేక్స్ హోల్ క్రిస్టియన్. బైబిల్ సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రధానమైన మరొక అంశం ఏంటంటే, ప్రవచనాత్మక విషయాలు మనం సంపూర్ణంగా బైబిల్ గ్రహించడానికి ఇదంతా సహాయపడుతుంది. మనం అక్కడక్కడ పుస్తకాలు కాదు, అక్కడక్కడ అంశాలు కాదు. అందుకే రకరకాల ప్రశ్నలు, అందుకే రకరకాల గలివిలి మనకు ఏర్పడుతుంది. అందుకే బైబిల్లో ప్రవచనాత్మక విషయాలు ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే, ఎందుకు ప్రాముఖ్యత అంటే, ఎందుకు ఎరగాలి అంటే, సంపూర్ణంగా బైబిల్ను గ్రహించాలటానికి ఈ విషయాలు నేర్చుకోవడం చాలా అవసరం.
నెంబర్ 4, నాలుగోది, ప్రవచన వాక్యాలు. ఎందుకు ఈ ప్రవచన వాక్యాలు అంటే సువార్తను పంచుకోవడానికి గొప్ప సాధనాలు ఇవి. ఈ ప్రవచనాత్మక విషయాలు మనకి అర్థం కాకపోతే, తెలియకపోతే వీటిని మనం సువార్తను పంచుకోవడానికి గొప్ప సాధనాలుగా ఉంటాయి. మీరు చెప్పండి, భూమి మీద ఆశావాదులు లేక నిరీక్షణ కలిగిన వారు ఒక్కరే, వాళ్ళే క్రైస్తవులు. భూమి మీద ఒక నిరీక్షణ కలిగిన వారు ఎవరు చెప్పండి? క్రైస్తవులు మాత్రమే. ఎందుకు? ఒకరోజు నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని పోతాడనే క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. లోకంలో ఉన్న రకరకాల నమ్మకాలకు భవిష్యత్తు లేదు, కానీ క్రిస్టియానిటీకి మాత్రమే, క్రైస్తవులకు మాత్రమే ఒక ఆశ, ఒక నిరీక్షణ ఉంది. అదే భవిష్యత్తులో జరగబోయేది. దీన్ని లోకాన్ని చెప్తున్నారు, దీన్ని మన లోకాన్ని ప్రకటిస్తున్నాం. ఇదిగో ఏమన్నాడు యేసుప్రభు వారు? ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ప్రభువు చెప్తున్నాడు. వినండి, రక్షణ పొందండి, ఎందుకంటే ఒక భవిష్యత్తు ఉంది అని మనం తెలియజేస్తున్నాం. ఈనాడు క్రైస్తవులు మాత్రమే ఒక సందేశం భూమి మీద ఉంది. మిగిలిన వారు ఎవరికి సందేశాలు ఉన్నా కూడా అవి సరైనవి కాదు, భవిష్యత్తు లేని సందేశాలు అవి. అందుకనే భక్తుడు అన్నాడు, నిరీక్షణ లేకపోతేనంట, క్రైస్తవునికి నిరీక్షణ లేకపోతే అడుగులేని కొండ లాంటి వాళ్ళం మనం. ఎలాంటి వాళ్ళు? అడుగులేని కొండ. కొండకు అడిగే ముఖ్యం, అడిగే లేకపోతే కొండ ఎందుకు? ఒక క్రైస్తవునికి నిరీక్షణ ఉండదంటే ఒక ఆధారం అదే, ఆయన కొరకై నేను ఉన్నాము అనే చెప్పేది. అందుకే ఈ ప్రవచన వాక్యాలు సువార్తను పంచుకోవడానికి గొప్ప సాధనాలు. ఏమయ్యా నువ్వు చెప్పుకొచ్చావు, బాగానే ఉంది యేసుప్రభు గురించి, ఏంటంటే తర్వాత అంటాడు ఆయన. అప్పుడు మనం ఏం చెప్తాం? దెర్ ఇస్ ఎ హోప్, దెర్ ఇస్ ఎ డెస్టినేషన్, ఒక గమ్యం ఉంది, ఒక నిర్ణయం ఉంది, ప్రభు రాబోతున్నాడు అని మనం చెప్తాం. ఇదే ప్రవచనాత్మకమైన సందేశాలు. అందుకే ప్రవచన వాక్యాలు సువార్తను పంచుకోవడానికి సాధనాలు లాంటివి. నెంబర్ 5, ఐదోది, ప్రవచన వాక్యాలు దుర్బోధల నుండి కాపాడతాయి. బైబిల్లో ఉన్న ప్రవచనాత్మక సత్యాలు దుర్బోధల నుండి కాపాడతాయి. క్రొత్త నిబంధనలో మీరు వినండి, ప్రతి పుస్తకంలో ఫాల్స్ టీచింగ్, దుర్బోధల గురించి చాలా సార్లు రాయబడింది. మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో రెండోసారి వ్రాయబడిన పత్రికలు అన్నీ కూడా దుర్బోధల గురించి రాయబడినాయి. రెండోసారి రాయబడిన పత్రికలు అంటే ఏంటివి? అవి కొరింథీ 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక, యోహాను 2వ పత్రిక, యోధా పత్రిక కూడా చెప్పుకోవచ్చు. క్రొత్త నిబంధనలో చూడండి, ఆశ్చర్యం ఏంటంటే అపోస్తులు మొదట ఏం చెప్పాలనుకున్నారో చెప్పారు, కానీ రెండోసారి జాగ్రత్త, మన సహోదరులు కూడా జాగ్రత్త. దేని గురించి? అబద్ధ బోధకులు, బోధలు, విరుద్ధ బోధలు. పేతురు గాని, యోహాను గాని, పౌలు గాని, యోహాను గాని, వీరందరూ కూడా ముందు ఏం చెప్పాలనుకున్నారో దేవుని ఆత్మచే చెప్పారు, కానీ రెండోసారి కూడా రాయాల్సి వచ్చిందంటే ఇంకొక యాంగిల్లో ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, దుర్బోధ వస్తుంది అంటూ ఈ స్వార్థికులందరూ కూడా అపోస్తులు ఏం చేశారంటే ప్రవచనాత్మకమైన వాక్యాలు ఏం చేస్తాయంటే దుర్బోధల నుండి మనకు కాపాడతాయి. ఈరోజు ఎక్కువగా దుర్బోధలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే జరగని వాటిని, జరగబోయే వాటిని గురించి ఎక్కువ వచ్చినాయి. అవునా? ఎందుకు? మనకు తెలియదు కదా, వాళ్ళు ఏం పడితే చెప్తారు, మనం వింటాం. అందుకే ఈ ప్రవచన వాక్యాలను నేర్చుకోవడం ద్వారా దుర్బోధల నుండి మనం కాపాడబడతాం. మరొక 6వది ఏంటంటే ప్రవచన వాక్యాలు ఆ నిత్యత్వపు వెలుగులో మనం ఎలా భక్తితో నడవాలో నడిపిస్తాయి. చెప్పేది అర్థమవుతుంది కదా? 6వది ఏంటి? ఈ ప్రవచనాత్మకమైన సత్యాలు ఆ నిత్యత్వ వెలుగులో మనం అనుదినం ఎలా నడుచుకోవాలో నేర్పుతాయి. ఒక ఊరి వెలుపల ఇద్దరు బండలు కొడుతున్నారంట. వాళ్ళది ఏంటంటే బండలు చెక్కటము, బండలు కొడుతున్నారు. ఆ దారిని వెళుతున్నాయన ఒక ఆయన, ఇద్దరు ముఖాలు వేరువేరుగా ఉన్నాయంట. ఒకడేమో నీరసంగా కొడుతున్నాడు, ఇంకోడేమో బాగా హుషారు కొడుతున్నాడు అంట బండ. ఆ నీరసంగా ఉండేవాడిని అడిగాడంట, ఏమయ్యా ఏం చేస్తున్నావు అని అంటే, ఏం చేస్తున్నావు అంటే నా బతుకింతే కదండి అని అంటే. ఇంకొక ఆయన అడిగాడంటే, ఏమయ్యా నువ్వేంది హుషారుగా ఉన్నావంటే, ఏం లేదండి నేను మా రాజుగారి రాజభవనం కోసం రాళ్ళు కొడుతున్నానండి అన్నాడు. ఒకడేమంటున్నాడు,
నీరసంగా ఉండి ఏందండి నా బతుకింతే కదండి అంటున్నాడు. ఇంకోటేమో నా రాజు కోసం, మా రాజుగారి రాజభవనం కోసం బండలు చెక్కుతున్నానండి అన్నాడు. చూసారా వాళ్ళిద్దరిలో ఉన్న వివిధమైనటువంటి భావాలు. అంటే ప్రవచన వాక్యాలు మనం చదువుతున్నప్పుడు అదిగో ఒక భవిష్యత్తు ఉంది అనే దాని గురించి ఆ వెలుగులో అనుదినం మనం ఏం చేస్తాం? భక్తితో నడవడానికి ప్రవచనాత్మక సత్యాలు మనల్ని ఎంతో బలపరుస్తాయి. నా ప్రభు రాబోతున్నాడు, నేను నా వ్యక్తిగత జీవితాన్ని పవిత్రంగా, జాగ్రత్తగా, బుద్ధితో, స్వస్థ బుద్ధితో నేను గడపాలి. అందుకే దేవుని గ్రంథంలో మనం చూస్తాం, తీతు పత్రికలో భక్తితోనూ నిధితోనూ స్వస్థ బుద్ధితోనూ మనం బ్రతుకుచుండా వలెను అన్నాడు. ఆయన రాకడ వెలుగులో, ఆయన రాకడ వెలుగు ఏం చేస్తుందంటే ఇట్ ప్రిపేర్స్ అస్, మనల్ని సిద్ధపరుస్తుంది. దేవుని యొక్క రాకడ సత్యాలు మనల్ని సిద్ధపరుస్తాయి. అయ్యో ప్రభు వస్తున్నాడు అనేటువంటిది మన ఆధ్యాత్మిక భక్తి జీవితం అనుదినం మనల్ని బలపరిచేదిగా ఉంది. ఇంకో మాట చివరిగా చెప్పి మనం ముందుకెళ్దాం. చూడండి ఈ ప్రవచనాత్మక సత్యాలు ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యము అని నిరూపిస్తుంది. ఏంటి ఈ ప్రవచనాత్మక సత్యాలు ఏం చేస్తాయి? ద బైబిల్ ఇస్ ట్రూ. దేవుని వాక్యం అనేది దేవుని వాక్యమే, అది దేవుని మాటే అని నిరూపిస్తుంది. బైబిల్లో చాలా ప్రవచనాలు చాలా ఉన్నాయి. కొన్ని నెరవేరినవి, ఇంకా నెరవేర్చినవి కూడా ఉన్నవి. ఒక భక్తుడు జాన్ వాల్వుడ్ అనేటువంటి భక్తుడు ఈ విధంగా అన్నాడు. ఆయన బైబిల్లో 1000 ప్రవచనాలు ఉన్నాయంట, కానీ 1000 ప్రవచనాల్లో 500 ప్రవచనాలు ఇప్పటికే నెరవేరినాయి అంట. ఇంకా 500 ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నది. అంటే దీన్ని బట్టి బైబిల్ ఏంటి? ఎంత దైవ వాక్యము, దేవుని యొక్క మాట. ఇది దైవ ప్రేరిత గ్రంథం, ఇది మానవ గ్రంథం కాదు. గాడ్స్ బుక్ అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి త్వరగా మనకు అర్థమైపోయింది ప్రవచనాత్మకమైన వాక్యాలు మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, నేను 6-7 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒకటి 2 చెప్పండి త్వరగా. ఎందుకు ప్రవచనాత్మక సంగతులు మనం తెలుసుకోవాలి? 1-2 సంగతులు. ఎస్, బైబిల్ను సంపూర్ణంగా గ్రహించడానికి ప్రవచనాత్మక సత్యాలు మనకి ఎంతో అవసరం. ఎస్, ఇంకోటి సహోదరులు చెప్పండి. సువార్తను పంచుకోవడానికి అవి చాలా సహాయకరంగా మనకు ఉంటాయి. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకునేది 3 ప్రధానమైన మాటలు నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగించేస్తాను. డస్టర్ లేదు ఇక్కడ. 3 ప్రధానమైన మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బ్రీఫ్ గా మనం ముందుకెళ్దాం. ఒకటి రాసుకోండి. బైబిల్ ప్రవచన ఉద్దేశం. బైబిల్ ప్రవచన ఉద్దేశం ఇక్కడ రాస్తున్నా, కొంతమందికి కనపడలేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. బైబిల్ ప్రవచన ఉద్దేశం. రెండోది బైబిల్ ప్రవచన సారము. బైబిల్ ప్రవచన సారము. మూడోది బైబిల్ రేపటి గురించి పరలోక ప్రవేశ ప్రణాళిక మనకు తెలిస్తే ఈ రోజే తప్పకుండా క్రీస్తుకు లోబడే స్నేహితులుగా మనం ఉండగలం. రేపు జరగబోయే సంగతులు ముందుగానే ప్రభు మనకు చెప్తున్నాడు అంటే వాటికి మనం లోబడి తెలుసుకుంటే ఆయనకు లోబడి ఆయనకు ఇష్టమైన వారిగా జీవించడానికి అవకాశం ఉంది. మనకు బైబిల్లో మనకు బాగా తెలుసు, లోతు వలె రాబోయే తీర్పుని ఎరుగక అప్పటికప్పుడు తెలిసినా కూడా అతడు సిద్ధపడినవాడు కాదు. కానీ అబ్రహాం ముందుగానే ధైర్యంగా ఉన్నాడు, తెలిసాడు. వీరిద్దరిలో తేడా అని చెప్పండి, లోతుకి అబ్రహాంకి తేడా అని చెప్పండి. అబ్రహాం దైవ చిత్తానికి లోబడి ప్రత్యేకంగా జీవించాడు ఆనాడు సమాజంలో. కానీ లోతు సొదొమ వారి వలె రాజీపడి జీవించాడు. తెలుసుకోలేకపోవడం వల్ల చాలా ప్రమాదం ఉంది. అంటే బైబిల్ ప్రవచన ఉద్దేశం ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఆ ప్రణాళిక తెలుసుకుంటే ఆయన కొరకై ఇక్కడ లోబడి ఆయన కొరకై జీవించే వరంగా మనం ఉండగలం. ఒక ఆయన దూరదేశం వెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళడానికి ముందు ఆ దేశంలో ఉన్న సంస్కృతి, భాష, విధానాలు ముందుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ భాష, అక్కడ అలవాట్లు, అక్కడ వాతావరణం ముందుగానే తెలిసి అలాగే ఉండటానికి తను సిద్ధపరచుకుంటాడు. మనం కూడా ఉండబోయే ఒక నిర్ణయమైన స్థలం మనకు ఉంది. అక్కడ ఉండబోవడానికి ఇక్కడే మనం సిద్ధపాటు కావాలంటే బైబిల్ ప్రవచన ఉద్దేశం ఏంటంటే టు బి రెడీ. అక్కడ వలె ఇక్కడే సిద్ధపడటానికి బైబిల్ ప్రవచనాలు. అంతేగాని బైబిల్ ఆయన రాకడ ఎప్పుడయ్యా, ఆ డేట్ ఎప్పుడయ్యా,
దాని వివరాల గురించి గలిబిలి కావడానికి కాదు. ఇక్కడ ముఖ్యంగా మనం ఫండమెంటల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా ప్రశ్నలు మనకు ఉంటాయి, అది సాధారణమే, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యంగా ప్రవచనాత్మకమైన బైబిల్ ఉద్దేశం ఏంటి అనంటే, అందుకే యేసుప్రభువు వారు తన శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థనలు ఏమన్నాడు? ప్రభువు నేర్పిన ప్రార్థన ఏమన్నాడు ఆయన? మార్కు సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఏమన్నాడు ఆయన? పరలోకమందున మా తండ్రి అంటూ, పరలోకములో నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. అక్కడ చిత్తం ఉంది అయింది, అది ఎక్కడ నెరవేర్చబడాలని ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు. ఆయన వెంబడించే వారికి కావాల్సింది ఏంటంటే, అక్కడ చిత్తము ఇక్కడే మనము తెలుసుకొని నెరవేర్చే వారంగా ఆ ప్రకారం వెళ్ళడానికి సిద్ధపడాలి. అందుకే బైబిల్ ప్రవచనాత్మకమైనవి. తీయండి యోహాను మొదటి పత్రిక 3:3. దీనికి సహాయకరంగా యోహాను మొదటి పత్రిక 3:3. యోహాను మొదటి పత్రిక. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా, ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు నన్ను పవిత్రునిగా చేసుకొనును. చాలు. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అన్నాడు. అంటే మొట్టమొదటి బైబిల్ ప్రవచన ఉద్దేశం ఏంటో మీరే చెప్పండి నాకు. ఇప్పుడు మనల్ని మనం పవిత్రపరచుకోండి. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, అది యోహాను రాశాడు. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకును అన్నాడు. ఇది బైబిల్ ప్రవచనాల ఉద్దేశం. ఎప్పుడైనా సరే మనం గమనిద్దాం జాగ్రత్తగా. బైబిల్లో ఉన్న ఏ ప్రవచనాత్మకమైన విషయాలు మనం చదువుతున్నా సరే మనం గమనంలో ఉండవలసింది ఏంటంటే, మనల్ని మనం వ్యక్తిగతంగా సిద్ధపాటు, వ్యక్తిగత జీవితంలో పవిత్రతను కలిగి ఉండటానికి, ఆయన చిత్తము ఇక్కడే మన జీవితాల్లో నెరవేర్చడానికి కానీ మన హెడ్ కోసం కాదు, హార్ట్ కోసం మనం లోబడే పిల్లలుగా ఉండటానికి. అందుకే మన కీ వచ్చినవి ఏంటంటే, యోహాను మొదటి పత్రిక 3:3, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకోవాలి. నెంబర్ 2, రెండోది, త్వరగా వెళ్దాం. రెండోది బైబిల్ ప్రవచన సారం. బైబిల్ ప్రవచన సారం. చెరుగుదండు పిండితే ఏమొచ్చుద్ది? చెరుకు రసం వస్తుంది. బైబిల్ పిండితే వచ్చేది ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 19:10 ఆయన ప్రవచన సారం అని పేరుంది ఆయనకి. ప్రకటన గ్రంథం 19:10 రాసుకుంటా చాలు. ప్రవచన సారం అంటే బైబిల్ అంతా కూడా అన్నిడే ఆయన గురించే రాయబడింది. నేను చాలా సందేశాలు ముందు ఈ మాట చెప్తుంటాను సాయంత్రం పూట. ఏంటంటే, బైబిల్ మనకు 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వస్తాడని తెలియజేస్తుంది సింపుల్గా. క్రొత్త నిబంధన ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వచ్చాడని చెప్తుంది. అంటే మీరు చెప్పండి, 2 నిబంధనలు ఒక వ్యక్తిని గురించే తెలియజేస్తాయి. ఏమని? ఆయన వస్తాడని, ఆయన వచ్చాడని. చివరి గ్రంథం అయితే ఆయన మరలా తిరిగి వస్తాడు అని చెప్తుంది ప్రకటన గ్రంథం. అన్ని ఆయన గురించే. బైబిల్ గ్రంథంలో అసలు బైబిల్ ప్రవచన సారము క్రీస్తు అని చెప్పొచ్చు. ఆయనే కేంద్రం. అందుకే మీకు ఒక మాట ఇక్కడ జ్ఞాపం చేయాలని ఇష్టపడుతున్నాను. బైబిల్లో మొదటి గ్రంథకర్త ఎవరు? బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో మొదటి గ్రంథకర్త ఎవరు? మోషే. అదే చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. బైబిల్లో మొదటి గ్రంథకర్త ఏం చెప్పాడో, ఎవరి గురించి చెప్పాడో చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 5:46 చదవడినప్పుడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. చూడండి చదవండి 46. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు 5:46 చదువుతున్నావా? 45 కూడా చదవండి. మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను. చాలు ఆ చిన్న వచనం చాలు. ఏమంటాడు యేసుప్రభువు వారు? మోషే నన్ను గూర్చి రాశాడు. ద మోసెస్ రోట్ అబౌట్ మీ. బైబిల్లోనూ మొదటి గ్రంథకర్త క్రీస్తుని గురించే రాశాడు. అంటే దీన్ని ఖచ్చితంగా పాత నిబంధనలో ఉన్న రచయితల్లో మోషే రాసిన ఎన్ని గ్రంథాలు రాశాడో అన్ని గ్రంథాలు ఎవరు కనపడాలా? క్రీస్తు ఖచ్చితంగా కనబడతాడు. బలులు, అర్పణలు, పండగలు ఎన్నో విన్నాయి కదా పాత నిబంధనలో. అన్నింటిలో కూడా ఎన్నో ఛాయల్లో యేసుప్రభువు వారు ఖచ్చితంగా కనబడతాడు. అయితే ఇప్పుడు చెప్పండి, బైబిల్లో చివరి గ్రంథకర్త ఎవరు? యోహాను. చదవండి యోహాను సువార్త, ప్రకటన గ్రంథం 1:1. ప్రకటన 1:1.
యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఉమ్, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఉమ్. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి ఆ. తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చాలు. యేసుక్రీస్తు తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. అసలు యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. ఇది తన దాసులకు బయలుపరిచాడు. వారిలో ఒక ఆయన ఎవరు? యోహాను. ఈయన యోహాను, అపోస్తుడైన యోహాను యేసుక్రీస్తు పద్మస్ దీపంలో పరవశుడై ఆయన పరలోకానికి వెళ్ళి దేవుడు తనకు ప్రత్యక్షపరిచిన అన్ని విషయాలు చూశాడు. ఎవరిని గురించి? అది యేసుక్రీస్తుని గురించి. అందుకే ప్రారంభ అధ్యాయంలోని ప్రకటనలో ప్రారంభ అధ్యాయంలోని మనిషి కుమారుడు మహిమలో ఎలా ఉన్నాడు వివరంగా రాసుకుంటూ వచ్చాడు కదా. ప్రకటన గ్రంథం ప్రారంభ అధ్యాయంలో ఏం చూస్తాం? మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన అంగి, ఆయన కన్నులు, ఆయన యొక్క తల, ఆయన పాదాలు, ఆయన చేతులు ఇవన్నీ చెప్పబడ్డాయి. అంటే సంక్షిప్తంగా ఏం చెప్తున్నాం అంటే బైబిల్ చివరి గ్రంథకర్త యోహాను కూడా క్రీస్తు ప్రత్యక్షత గురించి రాశాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం సంక్షిప్తంగా ఒకే మాట చెప్తున్నాడు పేతురు తన ప్రసంగంలో. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43 వచనం. అపోస్తల కార్యములు 10:40. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారా? నేను లాస్ట్ లో గమనించండి, ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారు. చాలు, అండర్లైన్ చేసుకున్న పదాన్ని. ప్రవక్తలందరూ ఆయనను గూర్చి అనగా ఎవరి గురించి? ఇంకంతే సంక్షిప్తం, ఇంకా బ్రీఫ్. బైబిల్లో మొదటి గ్రంథకర్త అయిన మోషే క్రీస్తుని గురించి రాశాడు. బైబిల్లో చివరి గ్రంథకర్త యోహాను క్రీస్తుని గురించి రాశాడు. ప్రవక్తలు అందరూ కూడా ఆయన గురించి రాశారని పేతురే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ప్రవచనాలు క్రీస్తుని గురించి రకరకాలుగా తెలుపుతున్నాయి. యేసు ప్రభువు వారిని అనేక రకాలుగా. ప్రియ సోదర సోదరి వినండి, ఈ ప్రవచనాలలో క్రీస్తును చూడటం విఫలమయ్యావా, మన గమ్యం, మన గురి తప్పినట్టే. ఆయన మహిమలు భవిష్యత్తును నింపుతాయి. క్రైస్తవుడైన వాడు ఆ మహిమను పంచుకోవడానికే నిర్ణయించబడ్డాడు. అందుకే బైబిల్ ప్రవచన సారం సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వే ప్రవచనాలను చదువుతూ ఉండు, క్రీస్తును గుర్తించలేదా అక్కడ? అందుకని యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు ఆనాటి మతస్థులతో. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం అనుకుంటాను. చూడండి త్వరగా ఆ వచనం చూద్దాం. 5:39 చూడండి. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసు ప్రభువు వారు అదనాల్లో వాళ్ళు ఆ ప్రజలు మతస్థులు ఏదైతే వారు పరిశోధిస్తున్నారో, ఏదైతే చదువుతున్నారో, యేసు ప్రభువు వారు అన్నాడు మీరు పరిశోధిస్తున్నారు కదా, అవి స్పష్టంగా మీరు చదివితే ఎవరిని చూస్తారంట? నన్నే మీరు సాక్ష్యం ఇస్తారా? నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏంటివి? లేఖనాలు అన్నాడు. అక్కడ ఒక పదం చూడండి, ఏమన్నాడు? లేఖనములందు మీరు మీకు నిత్యజీవం కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు. ఏం చేస్తున్నారంట లేఖనాల్లో? మీరు నిజంగా దేవుని వాక్యాలు పరిశోధిస్తే, ఇక్కడ పరిశోధించుట అనే పదానికంటే గ్రీక్ భాషలో అడవిలో ఒక వేటగాడు జింకను పట్టుకోవడానికి వెళ్ళాడు. జింకను పట్టుకోవడానికి వెళ్ళేవాడంట ఫస్ట్ జింకని ఎలా పట్టుకుంటాడనంటే ముందు దాని అడుగులు ఫైండ్ అవుట్ చేస్తాడంట. జింకను చూడండి, ఆయన ఆడుంటుందో. జింకను పట్టుకోవాలంటే అడవిలోకి వెళ్ళి ఆయన చేసే మొట్టమొదటి పరిశోధన ఏంటంటే జింక అడుగులు ఎక్కడ ఉంటాయి. ఒకసారి జింక అడుగులు కనిపెట్టాడా జింక దొరికినట్టంటే ఆయనకి. ఏంటి? ఒకసారి జింక అడుగులు దొరికినాయి ఆయనకి. ఏం దొరికినట్టు? ఇంకంతే, ఇంకా అడుగులు గుండా వెళ్ళిపోతాడు. నేరుగా వెళ్తే అక్కడే ఉంటుంది జింక. అది గ్రీక్ భాషలో వాడిన పదం ఉంటుంది. అంటే మీరు లేఖనాల్లో స్పష్టంగా చూస్తే ఆ లేఖనాలు నేరుగా తీసుకొచ్చి ఎవరిని చూపిస్తాయి? అంతే. మీరు ఎక్కడికి వెళ్ళరు. ఇంకా మీరు సరిగ్గా చదవట్లేదు అంటాడు ఆయన. మీరు పరిశోధించండి, పరిశోధిస్తున్నారు అంటున్నారు, కానీ నన్ను చూడలేకపోతున్నారంటే మీకు అర్థం కావట్లేదు. మీరు పరిశోధిస్తే లేఖనాల్లో నన్ను చూస్తారు మీరు అంటున్నారు. ఒకే బైబిల్, కానీ అనేకులు రకరకాలుగా చూస్తున్నారు బైబిల్ని. ఈ మధ్య ఒక ఆయన బైబిల్ నల్లట్ట బైబిల్ అంటున్నాడు. ఒక ఆయన ఏం చూశాడు? నా బైబిల్ అయితే నల్లట్ట బైబిల్ కాదు,
కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన నలుపే చూశాడు. ఆయన మనకు బాగా తెలుసు కదా, కామెరలు వచ్చినోడికి, పచ్చ కామెరలు వచ్చినోడికి ఏం కనబడిద్ది? ఏది చూసినా అంతే ఉంటుంది. ఆయనకి ఏం చూసినా అంతే ఉంటుంది. కానీ బైబిల్ ప్రభు అయిన క్రీస్తు యేసును చూపించేది, దాని ఉద్దేశం అదే. నెంబర్ 3, మూడోది బైబిల్ ప్రవచన ప్రణాళిక. ఇదే ఈ 3వ అంశంలోకి మనం త్వరగా వెళ్ళిపోతాం. బైబిల్ ప్రవచన ప్రణాళిక. బైబిల్ ప్రవచన ప్రణాళిక. దీనికి చాలా అద్భుతమైనటువంటి బైబిల్లో క్రొత్త నిబంధనలో వచనం ఇదే. మన అధ్యాయానికి చాలా కీలకమైన వచనం చూడొచ్చు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను, ముందు రాసుకోండి త్వరగా, ఆ తర్వాత చదువుతున్నారు. చదివారు. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలుగజేయకుడి. ఎస్, చాలు. చూడండి, ఈ ఒక్క వచనంలో 3 ప్రత్యేకమైన గుంపులు కనబడుతున్నాయి. చదువయ్య. ఒకటి ఏంటి? యూదులకైనను అంటే ఏంటి? యూదులు. రెండోది గ్రీసు దేశస్థులకైనను అంటే అన్యులు. అంటే యూదులు కాని వాళ్ళందరినీ ఉన్నారు అన్యులు. మూడోది ఏంటయ్యా? దేవుని సంగమునకైనను. దేవుని సంఘము. చాలు. చూడండి, బైబిల్ ప్రవచన ప్రణాళిక అనే ఈ అంశంలో అపోస్తుడైన పౌలు చాలా వివరంగా ఒక్క వచనంలోనే బైబిల్ను ఆమూలాగ్రంగా నేర్చుకోవడానికి చాలా సులభమైనటువంటి పద్ధతి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో ఇక్కడ మనుషులందరినీ 3 భాగాలుగా మనం చూడొచ్చు. ఏమండి చెప్పండి? ఫస్ట్ యూదులు, రెండోది అన్యులు, మూడోది గలం, లేకపోతే అన్ని తప్పే వస్తాయి. ఇవన్నీ నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ దేవుడే ఎలా వేరువేరుగా గుర్తించాడో మనం చూస్తాం. ఇక్కడ మనకు బాగా తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? ఈ దేశమును నీకు ఇచ్చేదను అనలేదా? ఎవరికది? కొద్దిలో. ఎవరికది? ఈ దేశమును అంటే ఎవరికది? మనకు కాదు. నాకు కూడా ఉంది దేశం అంటే సరిపోదు. ఎవరికది? యూదులకు సంబంధించింది. పరలోకమందు మనకు పౌరసత్వం ఉన్నది అన్నాడు. అది ఎవరికి? ఎవరికి? అర్థమైందా? సంఘానికి. ఇంకోళ్ళు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక అన్నాడు, దేవుడు లేని వారును అన్నాడు. వాళ్ళు ఎవరు? అన్యులు. ఇది ఇలా సింపుల్ గా జ్ఞాపం చేశాను, కానీ బైబిల్ అంతట్లో కూడా ఈ మాటలు మీకు నేను జ్ఞాపం చేయలేకపోతున్నాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో కూడా ఈ 3 మాటలు మనం గమనిస్తే వెరీ సింప్లిఫైగా ఉంటుంది మనకి. అందుకే ఒకటి చూడండి, ఒకటి ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు అన్యులు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఎవరు? ఆదికాండం 12వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం వరకు ఎవరు చెప్పండి? యూదులు. నేను సిస్టమేటిక్ చెప్పట్లేదు, ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన కోసం జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి 11వ అధ్యాయంలో అన్యులు అందరూ, ఆదా మొదలుకొని అందరు అన్యులే. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఆదికాండంలో ఏం జరిగింది? అక్కడ ఎవరిని పిలిచాడు ఆయన? అబ్రహామును పిలిచాడు. ఏమన్నాడు? ప్రత్యేకంగా పిలిచి, నీ దేశాన్ని, నీ బంధువుని విడిచిపెట్టిరా, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇది 12వ అధ్యాయం నుండి అపోస్తల కార్యములు. ఎందుకు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో జరిగింది? 2వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో
పెంతెకోస్తు 120 మంది మేడగదులు కూడి ఉండగా సంఘము ఏర్పడింది. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ద్వారా సంఘం ఏర్పడింది. అప్పటి వరకు భూమి మీద సంఘం అనేదే లేదు. నెంబర్ 3, మూడోది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదలుకొని ప్రకటన 4వ అధ్యాయం వరకు, లేక చివరి గ్రంథం అంతా చెప్పుకోవచ్చు. కానీ సిస్టమేటిక్ తర్వాత మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు చూడండి, చివరిలో ఏంటి చెప్పండి. అది సంఘం. బైబిల్ ప్రవచన ప్రణాళికల్లో ఈ బైబిల్ అంతటిని దేవుని కాలమానాలలో నుంచి మనం ఆలోచన చేసుకుంటే చాలా వివరంగా బ్రీఫ్గా మనకు అర్థమవుతుంది. మొదటి 11 అధ్యాయాలు అనిలు, తర్వాత చెప్పండి 12వ అధ్యాయం నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వరకు, అనగా యూదులు అంతవరకు కూడా సువార్తలన్నీ కూడా వాటిలో సంఘం అనేదే ఆలోచన లేదు. అందుకని పౌలు చాలాసార్లు అంటాడు అది మర్మము అంటాడు. దేవుని సంఘం అంటే ఏంటి? అది మర్మం. పాత నిబంధన భక్తులు కానీ వారి ప్రవచనాత్మక విషయాల్లో కానీ సంఘం అనే ప్రస్తావన లేదు. క్రొత్త నిబంధనలో ప్రభువు మాత్రమే ప్రస్తావించింది. అయితే వినండి, పాత నిబంధనలో సంఘానికి పోలికలు మనం చెప్పుకోవచ్చు, దృష్టాంతాలు చెప్పుకోవచ్చు, కానీ ప్రవచనాత్మక సత్యాలు బైబిల్లో పాత నిబంధనలో ఎక్కడ సంఘాన్ని గురించి ప్రస్తావన లేదు. యేసుక్రీస్తు మాత్రమే మొట్టమొదటిగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుదనని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా సంఘం అనే అంశాల గురించి ప్రభు చెప్పింది అక్కడ. ఆ తర్వాత అంశాలు ప్రభు జ్ఞాపకం చేశాడు. అది ఖచ్చితంగా ప్రవచనాత్మకంగా చెప్పాడు, కానీ ఇప్పుడు సంఘం భూమి మీద దాన్ని ప్రభు చెప్పలేదు అక్కడ. నెంబర్ 3, మూడోది చెప్పండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం నుండి ప్రకటన 4వ అధ్యాయం. ఎందుకు ప్రకటన 4? ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలు ఏంటిది? ఆసియాలో ఉన్న 7 సంఘాలు. 4వ అధ్యాయం ఏం జరిగింది? సంఘము ఎత్తబడింది. కాబట్టి అప్పటి వరకు అందుకే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 4వ అధ్యాయం తరువాత మరలా వేళ టైం ప్రారంభమవుతుంది. ఎవరిది? అందుకని ఇక్కడ సంఘం ఉండదు. తర్వాత ఇక యూదుల ప్రస్తావన ప్రాముఖ్యంగా ఉంటది. ఆ తర్వాత సంఘం పని కూడా లేదు కాబట్టి దూతలు మరలా ప్రారంభమవుతారు. దూతల యొక్క ప్రస్తావన. ఇందాక అన్న కూడా ఒక ప్రశ్న వేశారు, అది జరిగేది కూడా ఆ సమయమే. ఆ తర్వాత వివరంగా మనం చూడబోతాం. కాబట్టి బైబిల్ ప్రవచన ప్రణాళికల్లో మనం జ్ఞాపకం చేసుకునే ప్రత్యేకమైనది. అందుకనే బైబిల్ అంతా సరిగ్గా అర్థం చేసుకోవడానికి కాలాలు అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకనే సెయింట్ అగస్టిన్ ఒక మాట అన్నాడు. ఆయన యుగాలు కాలాలు తేడాలు తెలిస్తేనే లేఖనాలు తాత్పర్యం అర్థమవుతుంది అంటాడు ఆయన. ఈ కాలాలు యుగాలు స్పష్టంగా అర్థమైతే కానీ లేఖన తాత్పర్యం భావం ఏంటో సులభంగా అర్థమవుతుంది అంటాడు ఆయన. అందుకని బైబిల్లో కాలములు యుగములు అనే పదాలు ఉన్నాయా లేవా? అక్కడక్కడ ప్రస్తావించబడ్డాయి. కొన్ని మాటలు జ్ఞాపం చేసి ఒక చార్ట్ మీకు జ్ఞాపం చేసి నేను త్వరగా ముగించేస్తాను. ఒకటి రాసుకోండి. సాధారణంగా ఒక మాట చెప్పిన తర్వాత రాసుకోండి. ఈ యుగాలు అనేటువంటి అంశం ఎంత కాలము అనేది కాదు, ఇక్కడ దేవుడు మానవునితో ఎలా వ్యవహరించాడు అనేది ముఖ్యం. బైబిల్లో ఒక కాలం అంటూ దేవుని కాలమానాల్లో అర్థమైందంటే ఒక కాలంలో దేవుడు ఏ ఉద్దేశంతో మానవునితో ఆయన డీల్ చేశాడో మాత్రమే తెలుసుకుంటాం, కానీ ఆ కాలానికి ఎంత కాలం అని బైబిల్ ఎక్కడ లేదు. కొన్ని మాత్రమే చెప్పబడ్డాయి. దానికి అర్థం కావడానికి మొట్టమొదటిగా కొన్ని మాటలు మీరు రాసుకోవడం ప్రయత్నించండి. నెంబర్ 1, 1 కాలములు లేక యుగములు అని హెడ్డింగ్ పెట్టుకొని కింద రాయండి. 1 అర్థము, కాలములు లేక యుగములు. క్రింద అర్థం. నెంబర్ 1 దాంట్లో అర్థం. ఒక ప్రత్యేక విధానంలో రాసుకోండి. ఒక ప్రత్యేక విధానంలో దేవుడు మానవునితో సంబంధం కలిగి ఉండటాన్ని, ఒక ప్రత్యేక విధానంలో దేవుడు మానవునితో సంబంధం కలిగి ఉండడాన్ని లేక వ్యవహరించిన కాలాన్ని యుగము అంటారు. వ్యవహరించిన కాలాన్ని యుగము అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రత్యేక విధానంలో దేవుడు మానవునితో సంబంధం కలిగి ఉండడాన్ని లేక వ్యవహరించిన కాలాన్ని యుగం అంటారు. రాసుకున్న వాళ్ళు కూడా చెప్పండి, ఇవైపు సహోదరులు.
లేక వ్యవహరించిన కాలాన్ని యుగము అంటారు. ఇది అర్థమైందా? యుగం అంటే అర్థం ఏంటి? యుగమనంగలు మనం 1000 ఏండ్ల, యుగమనంగలు మనం 7 సంవత్సరాల? నో. అది కొన్ని ఇవ్వబడిన సమయాలు ఉంటాయి కొన్ని. కానీ దేవుడు ఒక ప్రత్యేక కాలంలో ఆయన వ్యవహరించిన కాలాన్ని యుగము అన్నారు, ఒక కాలం అన్నారు. అందుకే దేవుని కాలమానములు అన్నాం. ఆ కాలమానాలు ఏంటో మనం చూడబోతాం. కింద రెండోది ఉదాహరణ. ఒకటి అర్థం, రెండోది ఉదాహరణ. ఇప్పుడు సపోజ్ వినండి ఉదాహరణ. ఒక కుటుంబాన్ని తీసుకుందాం. భార్య భర్త ఉంటే వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వాళ్ళు వ్యవహరించుకునే రీతి ఒక విధానం. వాళ్ళకి కొద్ది కాలమే పిల్లలు పుట్టారు. అప్పుడు వ్యవహరించే విధానం మారదా? అవునా కదా? అంతవరకు భార్యాభర్తలే. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? తల్లి తండ్రులు అవుతారు. వీళ్ళు కుమారులు. వీడితో వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. అవునా? ఆ తర్వాత వాళ్ళకి ఇంకా వారికి పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది చెప్పాలి. అప్పుడు వ్యవహరించే విధానం మారుతాయి కదా. సో అదే విధంగా నేను ఇక్కడ చెప్పదలుచుకోవట్లేదు, మీరు రాసుకోవాలంటే రాసుకోండి. ఉదాహరణ చెప్పాం కదా, రాసుకోండి. ఒక గృహాన్ని, కుటుంబాన్ని తీసుకుంటే, ఏదో ఒకటి ఒక కుటుంబాన్ని తీసుకుంటే భార్య భర్త ఉంటే వారి పనులు ప్రత్యేకం. భార్య భర్త ప్లస్ పిల్లలు ఉంటే వారి వారి వ్యవహారాలు మారును. భార్య భర్త ప్లస్ పిల్లలు, వారి పిల్లలు ఇంకా వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా దేవుడి కాలక్రమంలో ఆయన రకరకాల యుగాలలో కాలాలలో వ్యవహరించుకుంటూ వచ్చిన తీరులో కూడా మార్పులు వచ్చాయి. అది మనం గ్రహించాలి ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ అంశంలోకి వెళ్ళిపోతున్నాం మనం. వివరణ. దాంట్లో వివరణ. ఇప్పుడు కాలాలు యుగాలు అనగానే మనకి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, ఎన్ని యుగాలు, ఎన్ని కాలాలు? ఒకటి చదవండి, యోహాను సువార్త 1:17. యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ మనకి చదివిన భాగంలో కనీసం 2 యుగాల మాట కనపడుతున్నాయి. ఇక్కడ ఏం యుగాలు చెప్పండి? 2 కాలాలు కనపడుతున్నాయి. ఏ కాలాలు? కనీసం 2 కాలాలు. ఏమంటే అమ్మా? ధర్మశాస్త్ర యుగం, కృపాయుగం. అంతే కదా? ధర్మశాస్త్ర కాలం, ఎందుకంటే ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడిందని, కృప సత్యం అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగిందని యోహాను జ్ఞాపం చేస్తున్నాడు. అంటే ఇక్కడ కనీసం మోషే ద్వారా ధర్మశాస్త్ర కాలము, క్రీస్తు ద్వారా కృపాకాలం. వెంటనే 2 కాదండి 3 అండి అని కూడా మీరు అనొచ్చు. ఎట్లా? ధర్మశాస్త్ర కాలం అంటే ధర్మశాస్త్రం ముందు కాలం కూడా ఉన్నట్టేగా. అప్పుడు ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. కృపాకాలం తర్వాత ఇంకోటేదో ఉంది అని అంటే ఇంకా కాలాలు అవుతాయి. కాబట్టి ఇవన్నీ మనం అధ్యయనం చేసుకుంటూ వెళితే చాలా కాలాలు మనకు ఉంటాయి. కానీ సంక్షిప్తంగా ఈ యుగాల గురించిన, కాలాల గురించిన ఒక అధ్యయనం జ్ఞాపం చేయాలి. దాని గురించిన ఒక సవరణ లాస్ట్లో 4వ రాసుకోండి. సవరణ అంటే మనం సవరించడం కాదు, మనం సవరించుకోవడం. ఏంటంటే రాసుకోండి, ఆ మాట మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి మీరు. బైబిల్ అంతా మనకు ప్రయోజనం, కానీ బైబిల్ అంతా మనకే నేరుగా చెప్పబడలేదు. మళ్ళా చెప్తున్న సెంటెన్స్, బైబిల్ అంతా మనకు ప్రయోజనం, కానీ బైబిల్ అంతా మనకే నేరుగా చెప్పబడలేదు. దీన్ని రాసుకున్న వారిలో అర్థం చెప్పేవాళ్ళు ఎవరి నుండి చెప్పండి, అర్థం అయితే. ఎస్, అర్థమైందా? ఈ సెంటెన్స్ అర్థమైంది తెలుసా? బైబిల్ అంతా మనకు ప్రయోజనమే, కానీ బైబిల్లో అంతా మన కోసమే రాయబడలేదు. ఎవరి కోసం రాయబడింది? కొన్నిసార్లు కోసం రాయబడింది. కాబట్టి బైబిల్ చదివిన దానిలో నా కోసం అనుకోకూడదు, దానిలో ప్రయోజనం ఉంటుంది.
ప్రతి దాంట్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక పాఠం మనకు ఉంటుంది. కానీ అన్ని నా కోసం అనకూడదు. అందుకే దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు, ఈ దేశం నీకు ఇస్తాను. ఎవరి కోసం? అది యూదుల కోసం అనుకోవాలి. ఇది నా కోసం అనుకుంటే కాదా. దాంట్లో ఆత్మీయమైన పాఠం మన కోసం ఉంటుంది, ప్రయోజనమే. అర్థమైంది ఏమన్నా? వెరీ సింపుల్. ఉదాహరణకి ఈదులతో దేవుడు అన్నాడు లేవ్యకాండం 11 అధ్యాయంలో, ఇదిగో నిషేధించబడిన జంతువులని మీరు తినకూడదు అన్నాడు దేవుడు. అన్నా లేవ్యకాండం 11 అధ్యాయం చదివితే మీకు ఏమైనా కనబడింది ఇక్కడ, మీరు ఈ జంతువులను మీరు తినకూడదు. మరి క్రైస్తవుల సంగతి ఏంటి? దేవుని సంఘాన్ని గురించి ఏంటి? అది మనకి ఇవ్వబడిందా? దాంట్లో ఆధ్యాత్మిక పాఠం తెలుసుకోవచ్చు. ఏంటంటే ఏది దేవునికి అసహ్యమైందో, ఏది దేవుని నిషేధించేదో మనం తీసుకోకూడదు, వాస్తవమే. కానీ లిటరల్లీగా అది వారికి మాత్రం ఇవ్వబడింది. అయితే క్రైస్తవులకు క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 7వ అధ్యాయంలో 18-19 వచనాల్లో యేసుప్రభువు వారు నేరుగానే చెప్పాడు. చూడండి ఒకసారి, మార్కు సువార్త 7:18. మార్కు సువార్త 7వ అధ్యాయం. వారితో ఇట్లనేడు, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవున్నది ఏదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? చదవండి. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచుడు. చూసారు యేసుప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? కాబట్టి దీని గురించి ఎక్కువగా మనం ఆలోచన చేయడం కాదు, కానీ బైబిల్ అంతా కూడా మనకు ప్రయోజనమే. కానీ ఏది ఎవరికి ప్రస్తావించబడిందో అనే అంశం మనం జ్ఞాపకం చేసుకుంటేనే బైబిల్ చక్కగా వివరంగా జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలం. అందుకనే ఈ అధ్యయనం, ఈ బోధ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడానికి, గ్రహించడానికి అవసరం. నీవు నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నావో అని చెప్పడానికి గుర్తుగా ఈ పాఠం మనం నేర్చుకోవాలి. నిన్ను గలిబిలి నుండి కాపాడే అంశం ఇది. బైబిల్ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ యుగాల గురించినటువంటి అధ్యయనం ప్రారంభంగా మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అది అందుకే చివరిగా ఈ చార్ట్ జ్ఞాపం చేసి నేను ముగింపు చేస్తాను. చూడండి, ఈ నోట్స్ రాసుకోవడం ప్రయత్నం చేయాలి. వెంటనే మనం దీంట్లో చాలా విషయాలు మీకు అవగాహన ఉండొచ్చు, కానీ ముందు రాసుకోవడం ప్రయత్నం చేయండి. దెన్ జస్ట్ మీకు ఆ కాలం ఏంటో, ఆయన కాలాలు ఏంటో మనం జ్ఞాపం చేయడం ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, నిష్కల్మష యుగం. నిష్కల్మష యుగం. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు. బ్రాకెట్లో దీని కింద రాసుకోండి, సృష్టి నుండి పతనం వరకు. దీని కింద సృష్టి నుండి పతనం వరకు. నేను ఇంక అక్కడ ఎక్కువ రాయట్లేదు, మీకు చెప్తాను, జాగ్రత్త రాసుకోండి. సృష్టి నుండి పతనం వరకు. రెండవది మనస్సాక్షి యుగం. ఆదికాండం 3 నుండి 8 వరకు. ఆదికాండం 3 నుండి 8 వరకు. క్రింద పతనము నుండి జల ప్రళయం వరకు. దాని క్రింద పతనము నుండి జల ప్రళయం వరకు. 3 మానవ ప్రభుత్వం, లేకపోతే మానవ ప్రభుత్వ కాలం. ఆదికాండం 9 నుండి 11 వరకు. ఆదికాండం 9 నుండి 11 వరకు. క్రింద జలప్రళయము నుండి బాబేలు గోపురం. 4 వాగ్దాన యుగం. ఆదికాండం 12 నుండి నిర్గమ 18 వరకు. ఆదికాండం 12 నుండి నిర్గమ 18 వరకు. బ్రాకెట్లో కింద బాబేలు నుండి సేనాయి పర్వతం. బాబేలు అంటే గోపురం. బాబేలు గోపురం నుండి సేనాయి పర్వతం వరకు. 5 ధర్మశాస్త్ర యుగం.
నిర్గమ 19 నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం వరకు ఇందా మనం చెప్పుకున్నాం. దానికి కొద్దిగా వివరంగా జ్ఞాపం చేస్తున్నాం. ఇక్కడ ధర్మశాస్త్రం ఎక్కడ ప్రారంభమైంది? సీనాయి పర్వతం కదా. అంటే నిర్గమ 19 నుండి అపోస్తుల కార్యములు 1 కింద లైన్ రాసుకోండి. సీనాయి నుండి మేడగది వరకు, సీనాయి నుండి మేడగది వరకు దీన్ని ఏమంటారు? ధర్మశాస్త్ర కాలం. 6 సంఘయుగం. సంఘయుగం అపోస్తల కార్యములు 2 నుండి ప్రకటన 4 వరకు. అపోస్తల కార్యములు 2 నుండి ప్రకటన 4 వరకు. బ్రాకెట్లో మేడగది నుండి సంఘము ఎత్తబడే వరకు. మేడగది నుండి సంఘము ఎత్తబడే వరకు. 7 శ్రమల కాలం. శ్రమల కాలం ప్రకటన 6 నుండి 19 వరకు. ప్రకటన అంటే 5వ అధ్యాయం ప్రకటన ఎందుకు వదిలేనంటే అక్కడ దేవదూతల అవన్నీ ఆరాధన ఇవన్నీ సంబంధించింది కాబట్టి ఆ బ్రాకెట్లో ప్రత్యేకమైన సమయం అది. మనం 6 నుండి ఆ తీర్పులు అవన్నీ కనబడతాయి 7 ఏళ్ల శ్రమల గురించి. కాబట్టి 6 నుండి 19 వరకు రాసుకోండి. ప్రకటన 6 నుండి 19 వరకు. క్రింద సంఘము ఎత్తబడుట నుండి క్రీస్తు 2వ రాకడ వరకు. సంఘము ఎత్తబడుట నుండి క్రీస్తు 2వ రాకడ వరకు. 8 1000 ఏండ్ల క్రీస్తు పాలనాయుగం. 1000 ఏండ్ల క్రీస్తు పాలనాయుగం. బ్రాకెట్లో ప్రకటన 20వ అధ్యాయం. ప్రకటన 20వ అధ్యాయం. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన అనగా మనకు గుర్తు రావాల్సిన అధ్యాయం ఏంటి? దాని గురించే మనం ముందున్న క్లాసులో త్వరగా ధ్యానం చేయబోతాం. దాని కింద ఒకటి రాయండి. క్రీస్తు 2వ రాకడ నుండి ధవళ మహాసింహాసనం వరకు. క్రీస్తు 2వ రాకడ నుండి ధవళ మహాసింహాసనం వరకు. 9 లాస్ట్ వన్ నిత్య యుగం. నిత్య యుగం. ప్రకటన 21, 22 అధ్యాయాలు. ప్రకటన 21, 22 అధ్యాయాలు. క్రింద ధవళ సింహాసనం నుండి నిత్యత్వం వరకు. ధవళ సింహాసనం నుండి నిత్యత్వం వరకు. ఇది గాడ్స్ క్యాలెండర్, దేవుని కాలమానాలు. నేను ఇక్కడ 7, 9, 10, 11 వీటి గురించి కాదు, ఒక వివరంగా ఆయన కాలాల్లో ఏమేమి కాలాలు కలిగి ఉన్నాడు, ఆయన మానవునితో ఆయన వ్యవహరించిన వివిధమైన రీతులేంటో వీడన్నింటిలో చూస్తున్నాం మనం. కొంతమంది 7 చెప్తారు, కొంతమంది 9 చెబుతారు. ఇవన్నీ కాదు ఇక్కడ మనకి. ఆయన వివిధమైన కాలాల గురించిన కొన్ని వివరం బైబిల్లో లేఖనాల ప్రకారంగా స్పష్టంగా మనం చూస్తూ వచ్చాం. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఒక్క మాట చెప్పినాను, మనం ముగిద్దాం. ఇప్పుడు మీరే చెప్పాలి నాకు, ఈ 9 కాలాలలో ప్రస్తుతం మనం ఎక్కడున్నాం చెప్పండి. చెప్పండి, ఎంత ఎంత త్వరగా అర్థమైపోయింది మీకు. ఎక్కడున్నామని లొకేట్ చేయగలిగాం మనం, అవునా? ఆ కాలం తెలిస్తేనే. ఎప్పటికి కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది బోధకులు ఇదంతా 1000 ఏళ్ల పరిపాలన అంట. ఏంటంట? బోధలు ఉన్నాయి. ఆ బోధలు చెప్పి మిమ్మల్ని గలిపిలి చేయడం కాదు నేను, అయినా మనకు అవసరం లేదు. కానీ ఈ కాలాన్ని బట్టి మనకు అర్థమయ్యే ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, మన గొప్ప సంగతి మనం తెలుసుకోవడానికి అవసరం ఏంటంటే, మనం ఎక్కడున్నామో తెలుసుకుంటాము. ఆయన వ్యవహరించే తీరు ఏంటో మనకు అర్థమవుతుంది. నేను బ్యాంక్కి వెళ్ళాలని పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి కూర్చున్నా. బ్యాంకులో ఉంటుందా? ఎందుకు ఉండదు? వాళ్ళ టైం వేరు, నా టైం వేరు. ఆ టైంలో వెళితే కానీ అది ఓపెన్ కాదు. ఆ సమయం ఏంటో తెలుసుకుంటేనే మనం అక్కడ అలాగును వ్యవహరించడానికి దేవుడు మనకి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోగలం. ఓకే, దేవుడు మానవునితో వ్యవహరించిన కాలాన్ని యుగము అంటారు, కాలం అంటారు. దేవుడు యుగ యుగములకు చెప్పండి మీరే, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు.
దేవుడు నిత్యుడే, కానీ భవిష్యత్ కాలాలకు ఆయన అతీతమైన వాడు, ఆయన తెలిసిన వాడు కనుకనే దేవుడు మనల్ని దాసులని పిలువక, ఇప్పుడు చెప్పండి, మనల్ని స్నేహితులని పిలవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలపడానికి ఇష్టపడ్డాడు. అందుకే దైవ గ్రంథం మనకి ఇచ్చాడు, దానిలో అన్ని వివరాలు ఉన్నాయి. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, నీ మాటలు ఎంత స్పష్టమైనవి. మా కొరకై మీరు ఇచ్చిన నీ పరలోకపు వాక్కుల కొరకై స్తోత్రం. సరిగ్గా అర్థం చేసుకోవడానికి నీ వాక్యపు వెలుగులో, నీ ప్రవచనాల వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితంలో భక్తితో, నీతితో, సద్భక్తితో, స్వస్థ బుద్ధితో మేము బ్రతకడానికి ఇవన్నీ అధ్యయనాలు, ధ్యానాలు మాకు దీవెనకరంగా ఉంచడానికి సహాయం చేయమని, ముందున్న ధ్యానాలు దీవెనకరంగా ఉంచుతారని, నీ పిల్లలందరినీ సిద్ధపరుస్తారని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.